నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. సెప్టెంబర్ 29, 2008 రాత్రి మాలేగావ్ నగరాన్ని కుదిపేసిన బాంబు పేలుడు తర్వాత దాదాపు 17 ఏళ్ల పాటు దేశవ్యాప్తంగా రాజకీయ సంచలనం సృష్టించింది. న్యాయపరంగా ఎట్టకేలకు కేసు ముగిసింది. 7 నిందితులకు న్యాయస్థానం నిర్దోషులుగా ప్రకటించింది. దేశంలో హిందూ టెర్రరిజం అనే పదాన్ని మాలేగావ్ బాంబు పేలుడు కేసు సందర్భంగా తీసుకొచ్చారు. పేలుడు జరిగిన వెంటనే హేమంత్ కర్కరే నేతృత్వంలోని మహారాష్ట్ర ఏటీఎస్ దర్యాప్తును చేపట్టగా తర్వాత కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వం దాన్ని ఎన్ఐఏకి బదిలీ చేసింది. మాజీ సైనికులు, ఒక సన్యాసిని, బీజేపీ నేతలు నిందితులుగా ఉండటం, విచారణలోని నేరస్తులపై తీవ్ర ఆరోపణలు, దర్యాప్తు సంస్థల మధ్య వైఖరుల వ్యత్యాసం అన్నీ ఈ కేసును భారత న్యాయ వ్యవస్థలోనే కాదు దేశ రాజకీయం, భద్రతా విధానాల్లోనూ ఓ కీలక మలుపుగా నిలిపాయి. మహారాష్ట్రలోని మాలేగావ్లో శక్తివంతమైన బాంబు పేలి 6 మృతి చెంది 100 మందికి పైగా గాయపడి దాదాపు 17 సంవత్సరాల తర్వాత బీజేపీ మాజీ ఎంపీ ప్రజ్ఞా ఠాకూర్, మాజీ సైనిక అధికారి లెఫ్టినెంట్ కల్నల్ ప్రసాద్ శ్రీకాంత్ పురోహిత్ సహా ఈ కేసులోని 7 నిందితులను ముంబైలోని ప్రత్యేక కోర్టు ఈరోజు నిర్దోషులుగా ప్రకటించింది. పవిత్ర రంజాన్ మాసంలో ముంబై నుండి 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న మత ఉద్రిక్తత ఎక్కువగా ఉండే పట్టణంలోని బిక్కు చౌక్ సమీపంలో సెప్టెంబర్ 29, 2008 రాత్రి ఈ పేలుడు జరిగింది. ఎన్ఐఏకి అప్పగించిన కేసును విచారించిన ప్రత్యేక న్యాయమూర్తి ఏకే లహోటి ఈ రోజు మాట్లాడుతూ ఈ కేసులోని ఆరోపణలను నిరూపించడంలో ప్రాసిక్యూషన్ విఫలమైందని, 7 నిందితులను నిర్దోషులుగా విడుదల చేస్తున్నట్టు చెప్పారు. పేలుడులో ఉపయోగించిన మోటార్ సైకిల్ ప్రజ్ఞా ఠాకూర్ కు చెందిందని ప్రాసిక్యూషన్ నిరూపించలేకపోయిందని, ఇంజిన్ నెంబర్ అస్పష్టంగా ఉందని, చాసిస్ నెంబర్ తుడిచిపెట్టబడిందని న్యాయమూర్తి లహోటి అన్నారు. ఉగ్రవాదానికి మతం లేదని, కానీ అది కేవలం అవగాహన ఆధారంగా దోషిగా నిర్ధారించలేమని కోర్టు తేల్చింది. ఈ కేసులో మొత్తం 7 ఉన్నారు. సాధ్వి ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ భోపాల్ నుండి గతంలో ఎంపీగా గెలిచారు. లెఫ్టినెంట్ కల్నల్ ప్రసాద్ శ్రీకాంత్ పురోహిత్ అప్పటి మిలిటరీ ఇంటెలిజెన్స్ లో పనిచేస్తున్న అధికారి, రిటైర్డ్ మేజర్ రమేష్ ఉపాధ్యాయ్, అజయ్ రహిర్కర్, సుధాకర్ ద్వివేది, సుధాకర్ చతుర్వేది, సమీర్ కులకర్ణి 7 నిందితులపై విచారణ పూర్తయింది. నిందితులపై చట్టవిరుద్ధ కార్యకలాపాల నివారణ చట్టం ఐపీసీలోని వివిధ సెక్షన్స్ కింద కుట్ర, హత్య, హత్యాయత్నం, శత్రుత్వాన్ని ప్రోత్సహించడం, స్వచ్ఛందంగా బాధ కలిగించడం వంటి అభియోగాలు మోపారు. ప్రస్తుతం 7 బెయిల్పై బయట ఉన్నారు. దర్యాప్తు మొదట మహారాష్ట్ర ఉగ్రవాద నిరోధక దళం చేపట్టింది. అప్పుడు దానికి హేమంత్ కర్కరే నేతృత్వం వహించారు. తర్వాత ఆయన 26/11 ముంబై ఉగ్రవాద దాడుల్లో ఆయన మరణించాడు. ఏటీఎస్ అక్టోబర్ 2008లో మొదటి అరెస్టులు చేసింది. పేలుడులో ఉపయోగించిన మోటార్ సైకిల్ ప్రజ్ఞా ఠాకూర్ పేరుతో ఉన్నట్టు గుర్తించారు. దీంతో ఆమె కుట్రదారులకు వెహికల్ అందించిందని ఆరోపించారు. మాజీ సైనికుడు అభినవ్ భారత్ అనే అంతగా ప్రాచుర్యం లేని రాడికల్ గ్రూప్ సభ్యులతో కలిసి ఆమె పనిచేసిందని ఆరోపించారు. ఇవాళ తీర్పును ప్రకటిస్తూ ప్రాసిక్యూషన్ పేలుడు జరిగిందని విజయవంతంగా నిరూపించిందని, కానీ జాతీయ దర్యాప్తు సంస్థ మోటార్ సైకిల్లో బాంబు అమర్చారని నిర్ధారించడంలో విఫలమైందని కోర్టు అభిప్రాయపడింది. పేలుడుకు ఆర్డీఎక్స్ ఉపయోగించారని ఆరోపణలున్నా ఆర్డీఎక్స్ లెఫ్టినెంట్ కల్నల్ పురోహిత్ నివాసంలో దాచి ఉంచారు అన్న దానికి ఎలాంటి ఆధారాలు లేవని, బాంబును అమర్చారని చెప్పే సాక్ష్యాలు లేవని కోర్టు స్పష్టం చేసింది. ఇక దాడికి ఉపయోగించిన బైక్ ప్రజ్ఞా ఠాకూర్ సొంతమని నిరూపించడానికి కూడా ఆధారాలు లేవని కోర్టు. సాక్ష్యాలు కొన్ని సందర్భాల్లో తారుమారయ్యాయని పేర్కొంటూ కొంతమంది నిందితుల కస్టడీ, చికిత్సకు సంబంధించిన వైద్య ధృవీకరణ పత్రాలు, డాక్యుమెంట్లలోనూ తేడాలు గుర్తించినట్టు కోర్టు చెప్పింది. కేవలం అనుమానం దోషిగా నిర్ధారించడానికి ఏకైక కారణం కావద్దని, సందేహం, ప్రయోజనం నిందితులకే చెందాలని కోర్టు అభిప్రాయపడింది. 7 నిందితులు ఇవాళ కోర్టుకు హాజరయ్యారు. తీర్పుపై స్పందిస్తూ బీజేపీ నాయకురాలు ప్రజ్ఞా ఠాకూర్ ఈ కేసు తన జీవితం మొత్తాన్ని నాశనం చేస్తుందని, దోషులుగా ఉన్నవారిని దేవుడు శిక్షిస్తాడని ఆమె పేర్కొన్నారు. విచారణకు పిలిచినప్పుడు అందుకు తగిన ఆధారాలు ఉండాలని తాను మొదటి నుంచి వాదిస్తున్నట్టు ఆమె చెప్పారు. కానీ ఎలాంటి ఆధారాలు లేకుండానే దర్యాప్తుకు పిలిచి అరెస్టు చేసి హింసించారని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసుల అనుమానం తన జీవితం మొత్తాన్ని నాశనం చేసిందని ఆమె తెలిపారు. తాను ఒక ఋషి జీవితాన్ని గడుపుతున్నానని, కానీ తనను నిందితులుగా చేర్చి హింసించారన్నారు. తాను సన్యాసిని కాబట్టే ఇంకా బతికున్నానని ఆమెన్నారు. ప్రజ్ఞా ఠాకూర్ న్యాయవాది మాట్లాడుతూ పేలుడుకు చాన్నాళ్ల ముందే 2 వీలర్ అమ్ముడుపోయిందని, ప్రజ్ఞ అరెస్ట్ కల్పిత సాక్ష్యం ఆధారంగా జరిగిందని ఆరోపించారు.
లెఫ్టినెంట్ కల్నల్ పురోహిత్ తరపు న్యాయవాది మాట్లాడుతూ తన క్లయింట్ సైనిక నిఘా అధికారిగా పనిచేశాడని, భారత్లోకి చొరబడి తన ఉన్నతాధికారులకు క్రమం తప్పకుండా సమాచారం ఇస్తున్నాడని చెప్పారు. ఉపాధ్యాయ్, కులకర్ణితో సహా ఇతర సహనిందితులు ఏటీఎస్ కస్టడీ హింసకు పాల్పడిందని లాయర్లు ఆరోపించారు. వాంగ్మూలాలలో వైరుధ్యాలను కోర్టు ఎత్తి చూపిందని, కేసు విచారణలో ఎన్నో ఉల్లంఘనలున్నాయన్నారు. ఏప్రిల్ 2011లో యూపీఏ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం దర్యాప్తును ఎన్ఐఏకి బదిలీ చేసింది. తగిన ఆధారాలు లేకపోవడంతో 2016లో మహారాష్ట్ర వ్యవస్థీకృత నేరాల నియంత్రణ చట్టం అభియోగాలను ఏజెన్సీ తొలగించింది. కానీ మిగిలిన 7గురిపై అభియోగాలు అలాగే ఉన్నాయి. ఎన్ఐఏ అనుబంధ ఛార్జ్షీట్ ప్రజ్ఞా ఠాకూర్ ను విడుదల చేయాలని కోరింది. కానీ ఆమెపై విచారణ కొనసాగించడానికి తగిన ఆధారాలున్నాయని గమనించి ప్రత్యేక ఎన్ఐఏ కోర్టు నిరాకరించింది. విచారణ 2018లో అధికారికంగా ప్రారంభమైంది. ప్రాసిక్యూషన్ 323 మందిని సాక్షులను విచారించగా డిఫెన్స్ 8 మంది సాక్షులను కోర్టుకు తీసుకొచ్చింది. కేసును 7 సంవత్సరాల విచారణ కాలంలో 5గురు న్యాయమూర్తులు విచారించారు. న్యాయమూర్తి లహోటి 2023లో కేసు విచారణ చేపట్టారు. సుదీర్ఘ వాదనల తర్వాత ఏప్రిల్ 19న తుది తీర్పును రిజర్వ్ చేశారు. ఇప్పుడు తుది తీర్పు వెలువడింది. మరోవైపు మాలేగావ్ పేలుళ్ల కేసులో గురువారం 7గురు నిందితులను నిర్దోషులుగా విడుదల చేయడంపై ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ నిరాశ వ్యక్తం చేశారు. మాజీ ఎంపీ ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ నిర్దోషిగా విడుదలవడంపై ఆయన తీవ్ర విమర్శలు చేశారు. ఉగ్రవాద నిందితురాలిని బీజేపీ పార్లమెంట్ సభ్యురాలిగా చేసిందని ప్రపంచం గుర్తుంచుకుంటుందని విమర్శించారు. సాధ్వి ప్రజ్ఞాతో సహా 7గురు నిందితులను నిర్దోషులుగా విడుదల చేయడాన్ని నాసిరకం దర్యాప్తు వల్లే ఉద్దేశపూర్వకంగా వదిలేశారని ఆరోపించారు. పేలుడు జరిగిన 17 ఏళ్లకు కోర్టు సాక్ష్యాలు లేకపోవడంతో నిందితులందరినీ నిర్దోషులుగా ప్రకటించడం దారుణం. గిరిధర్ గారు నమస్తే అమ్మా. నమస్తే. సో గిరిధర్ గారు, ఎట్టకేలకు 17 ఏళ్ల తర్వాత ఈ రోజు కోర్టు తుది తీర్పును వెలువరించింది. అంటే ప్రాసిక్యూషన్ ఆరోపణలను నిరూపించడంలో ఫెయిల్ అయింది అని చెప్పేసి కోర్టు వ్యాఖ్యానించింది. అలా అయితే దర్యాప్తు సంస్థలైనటువంటి ఏటీఎస్, ఎన్ఐఏ ఈ 2 సంస్థలు కూడా సాక్ష్యాల సేకరణ కావచ్చు, నిర్వహణలో కావచ్చు ఏమైనా లోపాలు ఉన్నాయా? అవే ఈ రోజు తీర్పుకి దారితీస్తాయంటారా? అమ్మా, ఇది ప్రాసిక్యూషన్ లోపాలు కాదమ్మా. ఇవి అదే పనిగా ఒక హిందూ ఉగ్రవాదం అని చిత్రీకరించేటువంటి ఒక ప్రాజెక్ట్ ఆధారంగా కల్పించబడ్డటువంటి ఎవిడెన్స్లు ఇవి. అందుకనే అవి కోర్టులో నిలవలేకపోయాయి. ఇందాక నువ్వు చెప్పిన ఇంట్రొడక్షన్ లో నువ్వు చూస్తే కనుక అమ్మా, దాంట్లో మెడికల్ రిపోర్ట్స్ కూడా ఎవరైతే డాక్టర్లు వాళ్ళకి మెడికల్ సర్టిఫికెట్ కూడా లేదో, వాళ్ళు డాక్టర్లే కాదో అటువంటి వాళ్ళ సర్టిఫికెట్ అని ఆధారంగా చేసుకుని ప్రాసిక్యూషన్ చేశారు. 2, సాధ్వి సింగ్ ఠాకూర్ కి ఆవిడకు వ్యతిరేకంగా ఉన్నటువంటి ఏకైక ఆరోపణ ఏంటంటే ఈ పేలుడులో దొరికినటువంటి మోటార్ సైకిల్ ఏదైతే ఉందో అది ఆవిడది అని చెప్పి నిర్ధారించారు. కానీ ఆవిడ ఆల్రెడీ దానికి ఈ పేలుడు జరగడానికి 4 సంవత్సరాల క్రితమే సునీల్ జోషి అన్నటువంటి వ్యక్తికి ఆవిడ అమ్మేసి అతను తీసుకున్నట్లు దాన్ని స్వాధీనం చేసుకున్నట్టు ఒక డెలివరీ నోట్ కూడా ఆవిడ దగ్గర ఆల్రెడీ ఉన్నది. ఆ సునీల్ జోషి అన్న వ్యక్తి ఈ పేలుళ్ల కంటే సంవత్సరం క్రితమే అతను చనిపోయారు. అతను కూడా ఎవరో మర్డర్ చేశారు. సాధ్వి సింగ్ ప్రజ్ఞాన్ కూడా అతని మర్డర్ కేసులో ఇరికించేటువంటి ప్రయత్నాలు గతంలో జరిగినాయి. అవి కోర్టు అది కూడా తిరస్కరించింది. ఆయన సునీల్ జోషి అనేటువంటి వ్యక్తి ఈవిడ దగ్గర కొన్న తర్వాత ఆయన పేరు మీద మార్చుకోక ముందరే ఆయన చనిపోయాడు. కాబట్టి ఆయన పేరు మీద మార్చలేదు. సాధ్వి సింగ్ ప్రజ్ఞా పేరు మీదే అది ఇంకా రిజిస్ట్రేషన్ ఉంది కాబట్టి వీడిని అరెస్ట్ చేసింది. అంతకు మించి దాంట్లో ఎటువంటి ఎవిడెన్స్ లేదు, వాళ్ళ దగ్గర ఏమీ లేదు. పైపెచ్చు కోర్టే స్వయాన్ని చెప్పింది దాని చేసిస్ నంబర్ దాన్ని కంప్లీట్ తుడిపేశారు అని చెప్పింది. చేసిస్ నంబర్ తుడిపేయవలసిన ఆవశ్యకత ఎందుకు వచ్చింది వాళ్ళకి? అంటే ఎవరో దాన్ని ప్లాంట్ చేశారు కదా, బ్లాస్ట్ అయినా కానీ చేసిస్ నంబర్ వస్తుంది కదా, అది ఎవరో అదే పనిగా దాన్ని తుడిపేశారని తెలుస్తుంది. అంటే దాంట్లో చాలా అవకతవకలన్నీ కూడా జడ్జ్మెంట్ చెప్పడం జరిగింది. ఒకటి, ఆ పేలుడు జరిగిన ప్రాంతాన్ని ఫస్ట్ పోలీస్ శానిటైజ్ చేయాలి. ఎవరు దాన్ని వచ్చి ముట్టుకోకుండా, అక్కడ ఫోరెన్సిక్ ఎవిడెన్స్ పోకుండా దాన్ని వాడు కంట్రోల్ చేయాలి. అది చేయలేదు. రెండవది, ఆ సామాన్ ఏదైతే వాళ్ళు తీసుకువెళ్ళారో అది కూడా సురక్షితంగా పెట్టలేదు. కాబట్టి ఈ మధ్యలో ఎవరైనా దాన్ని తీసేసి కొత్త ఎవిడెన్స్ పెట్టారా ఎవరికి తెలియదు. అలాగే కొల్నల్ శ్రీకాంత్ పురోహిత్ కూడా ఇంట్లో ఆర్డిఎక్స్ దొరికింది, అదే ఆర్డిఎక్స్ ని ఇక్కడ వాడారు అని చెప్తున్నారు. ఆర్డిఎక్స్ సంబంధించి తన ఇంట్లో ఎవరో అదే పనిగా పెట్టారు అని చెప్పి శ్రీకాంత్ పురోహిత్ మొదటి రోజు చెప్తున్నాడు. అంటే
అతన్ని ఏదో విధంగా ఇంప్లికేట్ చేయాలి అన్న ప్రయత్నం జరిగింది. యూపీఏ హయాంలో మనం చూసామమ్మా, ఒక సాఫ్రన్ టెర్రరిజం, హిందూ టెర్రరిజం అని చిత్రీకరించేటువంటి ప్రయత్నాలు అప్పుడు జరిగినాయి. దాని భాగంగా 2-3 అంశాలు మనం కలిపి చూడాలి. ఒకటి, అప్పుడు సోనియా గాంధీ గారి ప్రేరణతోటి ఒక చట్టం తీసుకొచ్చే ప్రయత్నం జరిగింది. ఆ చట్టం ఏంటి? దేశంలో ఎక్కడ మతపరమైన కలహాలు జరిగినా దాంట్లో దోషులు హిందువులే అని ఆటోమేటిక్ గా నిర్ధారిస్తాము అని చెప్పేసి ఆ చట్టం ప్రపోజల్లో ఫస్ట్ గిల్ట్ అనేది హిందువులదే ఉంటుంది అని దాంట్లో వాళ్ళు ప్రపోజ్ చేశారు. అదృష్టవశాత్తు దాన్ని తీసేయడం జరిగింది. ఎవరు ముందర దాన్ని ఈ అల్లర్లకు కారకులు అన్నది ఇన్వెస్టిగేషన్ లో తర్వాత తేలవలసిన విషయం. కానీ చట్టంలో ముందరే వీళ్ళే హిందువులే దోషులు అని చెప్పి నిర్ధారించే దిశగా దాన్ని తీసుకొచ్చే ప్రయత్నం జరిగింది. మూడవది మనం చూస్తే కనుక రాహుల్ గాంధీ గారు అప్పుడు ఇచ్చిన ఫారెన్ ఒక కరస్పాండెంట్ ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఏం చెప్పారంటే, లష్కర్ ఎ తైబా కానీ జైషే మహమ్మద్ కానీ మా దేశంలో పెద్ద ప్రాబ్లమ్సే కాదు, హిందూ టెర్రరిజం అనేది మాకు చాలా పెద్ద ప్రాబ్లం అని చెప్పి ఆయన చెప్పడం మనం చూసాం. అంటే అప్పుడు అందరూ కలిసి ఒక ఏదో విధంగా హిందూ సాఫ్రన్ టెర్రరిజాన్ని మనం చిత్రీకరించగలిగితే తుష్టికర రాజకీయాలు చేసుకోవచ్చు అన్న దిశగా అప్పుడు ప్రయత్నాలు జరిగినాయి. అందుకనే ఈ రోజు కోర్టులో అది నిరూపించలేకపోయారు. అంతేకాదు కంప్లీట్ గా కాంప్రమైజ్ అయిపోయాం. పొలిటికల్ లీడర్షిప్ ఏం చెప్తే దానికి వత్తాసు పలికేటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ రోజు ఇప్పుడేదో హిందూ ప్రభుత్వం ఉంది కాబట్టి దీన్ని తప్పదోవ పట్టించారు అని చెప్పి ఆరోపణ అసదుద్దీన్ ఓవైసీ లాంటి వాళ్ళు చేస్తున్నారు. కానీ మరి వాస్తవం వచ్చినటువంటి జడ్జిమెంట్ మనకు ముంబైలో జరిగినటువంటి పేలుళ్ళు, మన వాళ్ళ లోకల్ ట్రైన్స్ లో జరిగిన పేలుళ్లకు సంబంధించి కోర్టు దోషుల యొక్క వాళ్ళ తప్పు అన్నది ఎక్కడ కూడా నిరూపించబడలేదు కాబట్టి ఎక్కడ కూడా వాళ్ళని ప్రూవ్ చేయలేకపోయింది ఎన్ఐఏ అని చెప్పేసి వాళ్ళు కూడా విడుదల చేస్తారు కదా, వాళ్ళు ముస్లిమ్స్ కదా. మరి దాని గురించి నేను ఎందుకు అంటే అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాలు ఎంత చిత్తశుద్ధితో పనిచేసాయో మనం అర్థం చేసుకోవచ్చు. మన దేశ రక్షణ, భద్రత, మన అంతర్గతమైనటువంటి వ్యవహారాలకు సంబంధించి వాళ్ళు ఎంత చిత్తశుద్ధితో పనిచేశారో స్పష్టంగా అర్థమవుతుంది. అది హిందువులా ముస్లింలా అని కాదు, అప్పుడు ఉన్నటువంటి టెర్రర్ కు సంబంధించినటువంటి వీళ్ళ ప్రాసిక్యూషన్ అంతా కూడాను పొలిటికల్ గా మోటివేటెడ్ అయ్యింది. అక్కడ నీరుగార్చడము, ఇక్కడ దీన్ని ప్లాన్ చేయడం. అంటే అసలైన దోషులకు ఎటువంటి ఎవిడెన్స్ చూపించాలో, ఏ ఎవిడెన్స్ ఆధారంగా వాళ్ళకి శిక్ష పడాలో ఆ ఎవిడెన్స్ ని తారుమారు చేశారు ఆ సబర్బన్ ట్రైన్స్, లోకల్ ట్రైన్స్ సంబంధించి. అలాగే ఇక్కడ శ్రీకాంత్ పురోహిత్, సాధ్వి ప్రజ్ఞకు సంబంధించినవి హిందూ టెర్రరిజం ఏదో విధంగా వీళ్ళ మీద మోపడానికి కోసం అని చెప్పేసి ఎవిడెన్స్ ని ప్లాన్ చేశారు. ఈ రెండు విషయాలు కాబట్టి రెండు కూడా కోర్టులలో నిలవలేదు, రెండు పడిపోయినాయి. ఇంతవరకు మనకు సంజోతా ఎక్స్ప్రెస్ లో చనిపోయినటువంటి వ్యక్తులు కానీ అక్కడ జరిగినటువంటి పేలుళ్లకు సంబంధించి దోషులు ఈరోజు దాకా ఎవరికి తెలియలేదు. దాన్ని కూడా హిందూ టెర్రరిజం కింద వాళ్ళు చిత్రీకరించేటువంటి ప్రయత్నం చేసింది. పాకిస్తాన్ లో మొత్తం ప్రపంచవ్యాప్తంగా పాకిస్తాన్ ఇదే నేరేటివ్ తీసుకువెళ్ళి భారత ప్రభుత్వమే చెప్తోంది హిందువులే టెర్రరిస్టులు అని చెప్పేసి. మమ్మల్ని ఎందుకు అంటున్నారు, మమ్మల్ని మాత్రమే మీరు దోషులుగా ఎందుకు అంటున్నారు, హిందూ టెర్రరిజం కూడా ఉన్నది, మాకు సంబంధమే లేదు, మేము యాక్చువల్గా టెర్రరిజం కి మేము విక్టిమ్స్ అని చెప్పేసి పాకిస్తాన్ తాము చిత్రీకరించిన ప్రయత్నం చేసింది. కాబట్టి అప్పటి ప్రభుత్వాలు చేసిన తప్పిదాల వల్ల ఈ రోజు ఇటువంటి పరిణామం మనం చూస్తున్నాము. నాకు ఇచ్చినటువంటి ఇంట్రొడక్షన్ లో కూడా చెప్పావమ్మా, 2016లో మకోకా నుంచి తీసేశారు. వాళ్ళు వీళ్ళ 7 మందిని తీసేయడానికి వెనకాల కారణం ఏంటి అంటే, మకోకా అంతటి పటిష్టమైన చట్టాన్ని దాని మీద సెక్షన్స్ వీటి మీద పెట్టినప్పుడు దాన్ని తీసేయవలసిన అవసరం ఎందుకు వచ్చిందంటే దాంట్లో బలం లేదు అని అర్థమైపోయింది ప్రాసిక్యూషన్ కూడా. 2016లో అంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళకి అర్థం అయిపోయింది దీన్ని మొత్తం తప్పుదోవ పట్టించారు, అందుకనే వీళ్ళని బరి చేయండి అని చెప్పి ప్రభుత్వం కోరితే కనుక కోర్టు ఏమనిందంటే ఇనిషియల్ గా ఎవిడెన్స్ ఉంది కాబట్టి దాన్ని మొత్తం విట్నెస్లు ప్రాసిక్యూషన్ అయ్యేంత వరకు వీళ్ళని ఉంచుతాము అని చెప్పారు. ఈ కేసు ఉంటుంది అని చెప్పారు. ఫైనల్ గా ఏమైంది, ఆ మొత్తం కేసు తారుమారు చేశారని చెప్పేసి జడ్జి చాలా స్పష్టంగా ఆయన జడ్జిమెంట్ చెప్పడం మనం చూస్తున్నాం. దీనివల్ల ఏమైంది, వాళ్ళ జీవితాలు 17 సంవత్సరాలు ఆవిడ జీవితం మొత్తం నాశనం అయింది కదా. ఆవిడ విపరీతంగా చిత్రహింసలు పెట్టారు. తక్కువ వయసు, యుక్త వయసులో ఉన్నటువంటి వ్యక్తి ఆవిడ నడవలేకపోయింది. 2 మనుషులు పట్టుకుంటే గానీ ఆవిడ నడవలేనటువంటి పరిస్థితి. స్ట్రెచ్చర్ లో వాళ్ళు వెళ్ళవచ్చింది. స్త్రీ అని కూడా చూడకుండా పురుషులు ఆవిడని టార్చర్ చేశారు. ఆవిడని టార్చర్ చేసినటువంటి విధానం ఆవిడ చెప్పింది అవన్నీ యాక్చువల్గా మన టీవీలో చర్చించలేదు.
ఒక స్త్రీని ఇంత దారుణంగా కిరాతకంగా ఒక పోలీస్ అధికారి వీడు ఇలా టార్చర్ చేయగలరా? కాబట్టి టార్చర్ చేసింది హేమంత్ కర్కరే. హేమంత్ కర్కరే అఫ్ కోర్స్ ఆయన ముంబై పేలుడులో చనిపోయారు. కాబట్టి చనిపోయిన వాళ్ళని మనం ఇప్పుడు దోషిగా మనం చెప్పడం భావ్యం కాదు. కానీ ఆయన చేసినటువంటి కృత్యాలు అంతా దారుణంగా ఉన్నాయి అప్పట్లో. పలుకుతూ అప్పుడు దిగ్విజయ్ సింగ్ లాంటి వాళ్ళు సాఫ్రన్ టెర్రరిజం మీద పుస్తకాలు రిలీజ్ చేశారు. ముంబై దాడులన్నీ హిందువులే చేశారని చిత్రీకరించారు. మనం చూసాం అజ్మల్ కసాబ్ తల్వా వేసుకుని వచ్చాడు. అంటే అతను చనిపోతే కానీ ఐడెంటిటీ తెలియకపోతే కానీ హిందువులే చేశారు ఈ దాడి అని చిత్రీకరించేటువంటి ప్రయత్నం జరిగింది. కాబట్టి ఇన్ని కుట్రలు అప్పుడు జరిగినాయి. దాని పరిణామం మీరు చూస్తారు. ఎవరిని శిక్షించాలో వాళ్ళని శిక్షించలేకపోవడము, ఎవరు నిర్దోషులో వాళ్ళని దోషులుగా నిలబెట్టేటువంటి ప్రయత్నం రెండూ విఫలమైంది. కాబట్టి ఇప్పుడు దాంట్లో చనిపోయినటువంటి 6 మంది, తర్వాత గాయపడ్డటువంటి 100 మంది ప్రశ్నిస్తున్నారు. మరి చనిపోయిన వాళ్ళు 6 మందికి మరి వాళ్ళకు న్యాయం ఎక్కడి నుంచి వస్తుంది? వాళ్ళు ప్రశ్నిస్తే సమాధానం ఎక్కడుంది ప్రభుత్వం దగ్గర? అంటే ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం అని కాదు, మొదలైంది ఆ ప్రభుత్వం నుంచి. కాబట్టి ఆబ్వియస్లీ దాని మధ్యలో మార్చలేరు కదా. ఉన్నటువంటి ఇదంతా కాదు, ఇది తప్పు అని చెప్పేటువంటి పరిస్థితి లేదు. ఈవెన్ ఎన్ఐఏ కూడా శ్రీకాంత్ పురోహిత్ తర్వాత మనం ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ ఇద్దరిని కూడా ఉరి శిక్ష విధించాలి అని చెప్పి వాళ్ళు కోర్టులో కోరడం జరిగింది ఈ ప్రభుత్వం హయాంలో కూడా. అంటే వాళ్ళకున్న ఎవిడెన్స్ ని వాళ్ళు చిత్తశుద్ధితో ప్రవేశపెట్టారు ఎన్ఐఏ. కానీ అంతకంటే ముందరే దాన్ని ఆల్రెడీ దీని విట్నెస్ల్ని, దీని ఎవిడెన్స్ ని మొత్తం తారుమారు చేయడం జరిగింది. అదే కోర్టు ఈరోజు ప్రూవ్ చేస్తాం. మెడికల్ రికార్డ్స్ కావచ్చు, లేదా శ్రీకాంత్ పురోహిత్ లో పెట్టిన ఆర్టీఎక్స్ పెట్టిన ఉదంతం కావచ్చు, లేదా మనకు ఈ దీంట్లో చేసి నంబర్ లేకపోవడం కావచ్చు, అన్ని విషయాలు కూడాను ఏ విషయం కూడాను ప్రాసిక్యూషన్ ప్రూవ్ చేయలేకపోయింది. వీళ్ళ దోషుడు అని నిరూపించలేకపోయింది అని కోర్టు స్పష్టంగా చెప్పింది. అలాగే అక్కడ జరిగినటువంటి మనకు లోకల్ ట్రైన్స్ లో జరిగినటువంటి బాంబు పేలుడులో కూడా ఇదే పరిస్థితి మనం చూస్తున్నాం. అంటే ఎంత దారుణంగా వీళ్ళు దీన్ని ముందుకు తీసుకెళ్లారో అర్థం చేసుకోవచ్చు. ఎంత పొలిటిసైజేషన్ అయిందో మనం అర్థం చేసుకోవచ్చు. ఈ కేసు దేశ రాజకీయాల్లోనే ఒక పెద్ద పెను సంచలనం సృష్టించింది కదా సార్. అయితే ఫస్ట్ టైం అనుకుంటాను ఈ హిందూ టెర్రరిజం అనేటువంటిది ప్రముఖంగా వినిపించింది. అంటే ఇప్పుడు ఈ తీర్పు తర్వాత అలాంటిది ఏమీ లేదు అనేది చాలా తేటతెల్లమైనటువంటి పరిస్థితి. సో ఇప్పుడు ఈ తీర్పు రాజకీయ చర్చల ద్వారా కావచ్చు, రాజకీయం పైన కావచ్చు, అలాగే మతం కావచ్చు, రాజకీయ పార్టీల పైన ఏమైనా ప్రభావం చూపిస్తుందంటారు? అట్లీస్ట్ రాజకీయం చేయడానికి సత్యాసత్యాలతోటి అవసరం లేదు, పని లేకుండా రాజకీయాలు చేస్తారు. ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ మనకు బాబ్రీ మస్జిద్ సంబంధించి సుప్రీం కోర్టు ఉన్నతాసనం 5 మెంబర్ జడ్జ్ ఆల్రెడీ జడ్జిమెంట్ ఇచ్చేసి, ఇది రామ జన్మభూమియే, ఇక్కడ రాముడి జన్మస్థలం అని చెప్పి నిరూపణ అయింది. కింద ఆర్కియలాజికల్ సర్వే కూడా రిపోర్ట్ చేసింది, అన్ని స్పష్టంగా ఉన్నాయి. కాబట్టి మీరు ఇక్కడ గుడి కట్టుకోవచ్చు అని జడ్జిమెంట్ వచ్చేసి, అయినా ఇప్పటికి కూడా డిసెంబర్ 6వ తారీఖున అసదుద్దీన్ ఓవైసీ కావచ్చు, లేదా కొన్ని ముస్లిం సంస్థలు కావచ్చు, ఏం చెప్తాయి? బాబ్రీ మస్జిద్ షహీద్ హో గయా అని చెప్తారు. కాబట్టి మళ్ళీ బాబ్రీ మస్జిద్ పునర్స్థాపించాలి అని చెప్తారు. అంటే మీకు సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ మీద మీకు గౌరవం లేదనే కదా అర్థం. మరి అంటే మీ పక్షాన వస్తే దానికి గౌరవం చూపిస్తారు, మీ పక్షాన లేకపోతే గౌరవం చూపిస్తారు. అలాగే మోదీ గారు నిర్దోషి గుజరాత్ అల్లర్లలో అని చాలా స్పష్టంగా ప్రూవ్ అయింది. అలాగే అమిత్ షా గారికి వ్యతిరేకంగా ఉన్న కేసులు కూడా కంప్లీట్ గా కొట్టేసింది, కోర్టులు అన్ని కూడా కొట్టేసింది. అయినా ఇప్పటికి కూడా బుచ్చర్ ఆఫ్ గుజరాత్, బుచ్చర్ ఆఫ్ ముస్లిమ్స్, ఇటువంటి పదాలు, ఖూన్ కి దళాలి, ఇటువంటి పదాలు సోనియా గాంధీ గారు కూడా ఎలక్షన్ లో వాడిన విషయం మనకు తెలుసు. కాబట్టి ఇటువంటి రాజకీయం చేయడానికి వాళ్ళ సత్యాలతో పని లేదు. ఈ రోజు కూడా వీళ్ళని నిర్దోషులుగా నిరూపించినా కానీ కూడా రేపటి రోజు సాధ్వి సింగ్ ప్రజ్ఞా గారి గురించి కానీ, శ్రీకాంత్ పురోహిత్ గురించి కానీ, లేదా హిందూ టెర్రరిజం గురించి కానీ రాజకీయాలు మాత్రం ఆగుతాయని నేను అనుకోవట్లేదు. వీళ్ళని ఇప్పుడు ఉన్నటువంటి హిందూ ఫ్యాసిస్ట్ ప్రభుత్వము దీన్ని ఏదో విధంగా కోర్టులో ఈ కేసు నిలవకుండా చేసింది, ఇది ముస్లింల పట్ల జరిగినటువంటి ఒక అత్యాచారమే అని ఒక రాజకీయం చేసేటువంటి పరిస్థితి మనం చూడబోతున్నాం రాబోయే. కాబట్టి కోర్టులు ఏం నిర్ణయించినా కోర్టులకు అతీతంగా పాలిటిక్స్ ఉంటాయి, అది మనం గమనించాలి. అఫ్ కోర్స్ దీని తర్వాత మరి ఈ ప్రభుత్వాలు దీన్ని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్తాయా, హైకోర్టుకి తీసుకెళ్తాయా, హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు దాకా వెళుతుందా, ఇవన్నీ చూడాలి. రాబోయే రోజుల్లో మరి ఎలా దొరుకుతుందో మనం చూడాలి. ఒకవేళ వెళ్ళింది అనుకుందాం, అది అయిన తర్వాత కూడా జడ్జిమెంట్ వచ్చిన తర్వాత కూడా వీళ్ళ ప్రవర్తన ఏంటో మనం చూస్తున్నాం. సెలెక్టివ్ గా వాళ్ళకి కావాల్సిన వాటిల్లో వాళ్ళు మాట్లాడతారు, వాళ్ళకి ఇబ్బందికరమైన విషయాల్లో వాళ్ళు నోరు మెదరు.
మరి అదే పార్టీ, అదే ఎంఐఎం పార్టీ కానీ, అదే కాంగ్రెస్ పార్టీ కానీ మరి ఈ మన లోకల్ ట్రైన్స్ లో జరిగిన పేలుళ్ల గురించి వాడు ఎందుకు మాట్లాడు? ఇక్కడ జరిగినటువంటి పేలుళ్లకు కారకులైనటువంటి దోషుల్ని శిక్షించమని ఎందుకు వాడు కోరట్లేదు? సరే, ప్రభుత్వం, ఫడ్నవీస్ ప్రభుత్వమే చెప్పింది మేము వెళ్తాం పైకి అని చెప్పేసి 15 మందిని శిక్షిస్తామని చెప్తే సుప్రీంకోర్టు ఆఫ్ కోర్స్ లోవర్ కోర్ట్ జడ్జిమెంట్ ని స్టే చేశారు వాళ్ళు. చూద్దాం అది ఎక్కడ దాకా వెళ్తున్నాం అని చూద్దాం. కానీ బట్ నేనేమంటున్నానంటే మన పరిస్థితి అంతా కూడా ఇదే. అలాగే మనకు 2G కేసు కావచ్చు, మనకు అప్పుడున్నటువంటి పొలిటికల్ గా డిఎంకే సంబంధించిన నేతృత్వం వాళ్ళందరూ కూడా దాన్ని ఇన్వాల్వ్ అయ్యి జైల్లో కూడా వెళ్ళొచ్చారు వాళ్ళు. రాజాను, తర్వాత కనిమొഴി, ఆ కేసులన్నీ ఏమైనాయి? ఆ ప్రభుత్వాలు, అప్పుడున్న ప్రభుత్వాలన్నీ వాళ్ళకి కావాల్సినట్లు ఈ కేసులన్నింటినీ నీరుగార్చే దిశగా వాళ్ళ ప్రయత్నాలు చేశారు. కాబట్టి మన దేశంలో శిక్ష పడాల్సినటువంటి వాళ్ళని శిక్ష పడకుండా తప్పించుకుంటున్నారు. నిర్దోషులని దోషులుగా చిత్రీకరించేటువంటి ప్రయత్నం అన్నది చాలా విపరీతంగా జరిగింది. పొలిటిసైజేషన్ జరిగింది. కోర్టులలో వచ్చేసరికి ఇవన్నీ నిలవట్లేదు. కాబట్టి చాలా దౌర్భాగ్యమైన విషయం. చూద్దాం మరి రాబోయే రోజుల్లో మరి వీళ్ళకందరికీ న్యాయం చేసే దిశగా ఏమైనా చేస్తారా లేదా అనేది మనం వేయించుకోవాలి. అంటే ఈ కేసు కూడా చాలా అంటే బోల్డ్ అన్ని రకాలుగా వాళ్ళు ట్రై చేశారు. అంటే దీని నుంచి ఖచ్చితంగా ఇది నిర్ధారించాలి, వీళ్ళ పైననే ఈ నెపం వేయాలి అన్నట్టు. దానిలో భాగంగానే డిఫెన్స్ కేవలం 8 మంది సాక్షులను విచారిస్తే ఇటు ప్రాసిక్యూషన్ వస్తుంది దాదాపుగా 323 మంది సాక్షులను విచారించింది. అయినప్పటికీ కూడాను ఎక్కడ వాళ్ళిద్దరికి ఇచ్చినటువంటి వాంగ్మూలాల్లో వైరుధ్యం కనబడి కోర్టు మాత్రం ఇలాంటి తీర్పునిచ్చింది. సో అంటే దీన్ని బట్టి ఏం అర్థం చేసుకోవాలంట? అంటే దాంట్లో 220 పైబడి విట్నెస్లు అందరూ కూడా ప్రభుత్వ పక్షాన మాట్లాడారు, అంటే ప్రాసిక్యూషన్ పక్షాన మాట్లాడారు. అలాగే కాల్ రికార్డ్స్ రికార్డ్ అయింది. ఎన్నో ఎవిడెన్స్ వాళ్ళు ప్రవేశపెట్టారు ప్రభుత్వం మన కోర్టులో. అయినా కానీ కూడా అవి ఏమీ నిలవలేదు. అంటే దాని అర్థం ఏంటి? ఇవన్నీ సాక్ష్యాలను కూడా వాళ్ళు అదే పనిగా తీసుకొచ్చారు అని స్పష్టంగా అర్థమవుతుంది. ఒక ఏమంటారంటే కృత్రిమంగా ఈ ఎవిడెన్స్ తయారు చేసి తీసుకొచ్చారు. వీళ్ళు ప్రొజెక్ట్ చేసిన 8 మంది విట్నెస్లు చెప్పినటువంటి విట్నెస్లే అక్కడ నిలిచినాయి. ఆయన శ్రీకాంత్ పురోహిత్ చాలా స్పష్టంగా చెప్పారు, నేను అభినవ్ భారత్ అన్నటువంటి సంస్థ ఉగ్రవాద చర్యలు చేస్తోందా లేదా కనుక్కోవడానికి నేను దాంట్లో సభ్యుడిగా చేరాను. నా అధికారులు, ఉన్నతాధికారులు ఎవరైతే మిలిటరీ ఇంటెలిజెన్స్ లో ఉన్నారో నేను చేసే ప్రతి కూడా నేను ఏమేమి చేశానో అవన్నీ కూడాను వారికి చెప్తూనే ఉన్నాను. కాబట్టి వాడికి అన్ని తెలిసిన విషయాలే, ఏది దాచలేదు. నేను ఆ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ వెళ్ళలేదు, మిలిటరీ ఇంటెలిజెన్స్ లో ఉన్నాను. కాబట్టి ఈ దేశ రక్షణ కోసం చేయవలసినటువంటి కార్యక్రమాలు చేసే దిశగానే నేను చేశాను. గతంలో కాశ్మీర్ లో కూడా ఇదే పని చేశాను నేను, ఇప్పుడు ఇదే చేస్తున్నాను ఇక్కడ. కాబట్టి నన్ను అదే పనిగా దీంట్లో ఇంప్లికేట్ చేశారు అని ఆయన చాలా స్పష్టంగా చెప్పారు. కాబట్టి ఈ విట్నెస్లందరినీ కూడాను క్రాస్ ఎగ్జామినేషన్ లో వాళ్ళని ప్రశ్నించినప్పుడు వాళ్ళ విట్నెస్లు ఏవి కూడా నిలవలేదు. అలాగే ఫోన్ కాల్ రికార్డ్స్ ఇవన్నీ కూడాను ఒక నెరేటివ్ బిల్డ్ చేసేటువంటి ప్రయత్నం జరిగింది, దాంట్లో ఏమీ నిలవలేదు. అల్టిమేట్ గా ఆఖరిగా పేలుడు జరిగినటువంటి సమయంలో ఉన్నటువంటి విట్నెస్లు కూడా తర్వాత వాళ్ళు మాకు తెలియదు, మేము బహుశా అనుకున్నాము అన్నట్టు విధంగా వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు చాలా మంది. ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ కానీ లేదా కర్నల్ పురోహిత్ కానీ అక్కడ ఉన్నట్లు కానీ వీళ్ళు అక్కడ ప్లాన్ చేసినట్టు కానీ ఎక్కడ ఎవిడెన్స్ లేదు. ఇంతమంది విట్నెస్లు అందరూ కూడా సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్. అందుకనే కోర్టు ఏం చెప్పిందంటే మీ అనుమానాల ఆధారంగా వీళ్ళని మనం శిక్షించలేము, మీరు దానికి స్పష్టమైనటువంటి ఎవిడెన్స్ చూపించిన తర్వాతే మనం ఏమైనా దీని మీద నిర్ణయం తీసుకోవచ్చు. మీరు చూపించిన ఎవిడెన్స్ అన్ని కూడాను వాళ్ళ ఒపీనియన్స్ మాత్రమే చెప్పారు. నువ్వు చెప్పినట్టు 323 మందిని ఎవరినైతే వాళ్ళు ప్రవేశపెట్టారో వాళ్ళందరినీ కూడాను వాళ్ళ ఒపీనియన్స్ చెప్తున్నారు. ఇలా ఇవి ఉండొచ్చు, ఇలా ఇవి ఉండొచ్చు, ఇలా మేము విన్నాము, ఇటువంటివి చెప్పారు. అంతేగాని నిజంగా నిర్దిష్టంగా మేము చూసాము, ఇది జరిగింది, ఇది పూసకొచ్చినట్టు చెప్పి దానికి మళ్ళీ కొరాబరేటివ్ ఎవిడెన్స్ ని లింక్ చేసే దిశగా ఏమి జరగలేదు అక్కడ. కాబట్టి ఇదంతా కృత్రిమంగా చేయబడింది అని స్పష్టంగా అర్థమవుతుంది. ఈ మొత్తం ప్రక్రియలో వీళ్ళని చాలా విచిత్రంగా, చాలా దారుణంగా, కిరాతకంగా చిత్రహింసలు పెట్టిన విషయం మాత్రం చాలా మనకు అర్థం చేసుకోవాలి. వాళ్ళ అంటే ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ గారు కానీ లేదా శ్రీకాంత్ పురోహిత్ గారు కానీ లేదా వాళ్ళ లాయర్లు కానీ పదే ముందు నుంచి చెప్తున్న విషయం ఇదే. ఆయన ఇన్ఫాక్ట్ పనికర్ గారు డిఫెన్స్ మినిస్టర్ గా ఉన్నప్పుడు శ్రీకాంత్ పురోహిత్ గారు ఆయనకి లెటర్ కూడా రాశారు. నా కెరియర్ నాశనం అయిపోయింది, నా స్వాభిమానం నాశనం అయిపోయింది, నాకు ఉన్నటువంటి పేరు నాశనం అయిపోయింది, నా కెరియర్ మొత్తం ధ్వంసం అయిపోయింది, నేను ఏం తప్పు చేయలేదు, దేశం కోసం నేను పోరాటం చేస్తూ దేశ రక్షణ కోసం నేను పనిచేస్తుంటే నాకు ఇటువంటి శిక్ష వేశారు వీళ్ళు అని చెప్పి ఆయన పాపం బాధపడుతూ మనకు అప్పుడున్నటువంటి రక్షణ మంత్రి మనోహర్ పరికర్ గారికి లెటర్ కూడా రాశారు.
అది అవంతా కూడా ఈరోజు కోర్టులో నిరూపించబడింది. వీళ్ళు నిర్దోషులు అని చెప్పి చెప్పడం అనేది మనం స్పష్టంగా చూస్తున్నాం. సార్, అయితే ఈ 17 సంవత్సరాల సుదీర్ఘ విచారణ తర్వాత 7 ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళ నిర్దోషులుగా ఈరోజు కోర్టు తీర్పు చెప్పడం, ఇవి మున్ముందు కొన్ని ఈ రకమైన ఎస్పెషల్లీ ఉగ్రవాదానికి సంబంధించినటువంటి కేసులను డీల్ చేయడంలో ఏదైనా కొత్త శకానికి దారి తీసేటువంటి అవకాశం ఉందంటారు? తప్పకుండా అమ్మా. ఇప్పుడు మనం చూస్తే గనక ఎవరికి భయం ఉంటుంది? ఎన్ని దారుణమైన పనులు చేసినా కానీ కూడా, ఉగ్రవాదం చేసినా, ఎవరిని చంపినా కానీ కోర్టులో తప్పించుకోవచ్చు అన్నటువంటి ధైర్యం వాళ్ళకు ఉంటుంది కదా. కాబట్టి ఈ నేరం చేసేవాడికి భయం అన్నది ఎక్కడ ఉంటుంది? శిక్ష పడదు అన్నటువంటి ధీమాతోటి వాడు చేయబోతుంది. ఆఫ్టర్ ఆల్ మనకు మన దేశ మాజీ ప్రధానమంత్రిని చంపినటువంటి వ్యక్తులే ఈరోజు హాయిగా స్వేచ్ఛగా బయట తిరుగుతున్నారే. మరి అటువంటి పరిస్థితుల్లో మనం ఏమన్నారు? మన వ్యవస్థ ఎలా ఉన్నది? కిరాతకమైనటువంటి పనులు చేసి మనకు గతంలో జెసికా లాల్ లాంటి వాళ్ళని చంపినటువంటి వాళ్ళు, తండూరు మర్డర్ కేసులో గర్ల్ ఫ్రెండ్ ని చంపేసి తండూరులో పెట్టి కాల్ చేసినటువంటి విషయాలు కావచ్చు, ఇటువంటి చాలా కిరాతకంగా చేసినటువంటి అకృత్యాలన్నిటికీ దాంట్లో పాల్గొన్న వాళ్ళందరికీ కూడాను వాళ్ళకు 15-20 సంవత్సరాల తర్వాత హాయిగా బయట స్వేచ్ఛగా తిరుగుతున్నారే వాళ్ళు. మరి వ్యవస్థనేమన్నారు? అదే చిన్న దోషం ఎవరో పొలిటికల్ లీడర్ ని ఫేస్బుక్ లో ఏదో తప్పు పట్టినందుకు వాళ్ళని తీసుకెళ్లి జైలులో 15 రోజులు 20 రోజులు వాళ్ళని చిత్రహింసలు పెడుతున్నారు. కానీ పెద్ద పెద్ద నేరాలు చేసిన వాళ్ళకి ఇమ్మీడియట్ గా వాళ్ళకు బెయిల్ రోజు బయటకు వచ్చేస్తున్నారు. కన్హయ్య లాల్ సర్తాన్ సే జుదా అన్నటువంటి మూవ్మెంట్ అప్పుడు అతన్ని చంపేసినటువంటి వాళ్ళు దాన్ని వీడియో తీశారు. మేమే చంపాము అని చెప్పి వీడియో తీసినటువంటి వాళ్ళు ఈరోజు బెయిల్లో బయట తిరుగుతున్నారు. మరి దాన్ని ఏమన్నారు? కాబట్టి మన వ్యవస్థలో చాలా మార్పులు రావాలి. దోషులను శిక్షించే విధంగా మన సిస్టమ్ లేకపోతే కనుక మనకు ఈ పరిస్థితి అంతా కూడాను దీని మీద నమ్మకం పోయి రేపటి రోజు నేరం చేసేవాడు నిర్భయంగా నేరం చేసేటువంటి పరిస్థితులు రావచ్చు. అయినా కానీ కూడా మన ప్రయత్నం అయితే మనం చేస్తున్నాం. కొంతమంది దోషుల్ని మనం శిక్షించగలిగాము, అజ్మల్ కసాబ్ని ఉరిదీయగలిగాము, మనకు జీలాని లాంటి వాళ్ళని, తర్వాత మనకు ఇతరత్ర కశ్మీర్ ఉగ్రవాదుల్ని చాలా మందిని మనం ప్రాసిక్యూట్ చేయగలిగాం. కొన్ని కేసుల్లో మనం ఈవెన్ రేపిస్ట్ అని, బిల్లా రంగా లాంటి వాళ్ళని హ్యాంగ్ చేశాం. మనం గతంలో జరిగినాయి. మనం న్యాయ వ్యవస్థలో సిస్టమ్ ఉన్నది, కానీ దాన్ని ఎలా నడిపిస్తున్నాము, దాన్ని ఎలా మనం ప్రాసిక్యూట్ చేస్తున్నాం అన్న దాంట్లో పొలిటిసైజేషన్, దానిలో పాలిటిక్స్ రానంత వరకు బహుశా మనం దాన్ని చిత్తశుద్ధితోటి ప్రొఫెషనల్ గా చేస్తే కనుక మనం చూసేటువంటి అవకాశాలు మనకు చాలా ఉన్నాయి. అలాగే ప్రభుత్వం ఎండ్ లో కూడా డెసిషన్ మేకింగ్ అనేది చాలా త్వరితగతిన ఉండాలి. ప్రతిభా సింగ్ పాటిల్ ఆవిడ ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు ఎవరికి క్షమాభిక్ష పెట్టలేదు, ఏది ఆవిడ నిర్ణయం తీసుకోకుండా వదిలేసింది 5 సంవత్సరాలు. దాని డిలే రోజు రాజీవ్ గాంధీ హత్య కేసులో నిందితులైన వాళ్ళందరూ హాయిగా స్వేచ్ఛగా బయట తిరుగుతున్నారు. మరి ఒక దేశ ప్రధానికే రక్షణ లేనప్పుడు, ఆయనకే న్యాయం జరగనప్పుడు పౌరుల పరిస్థితి ఏంటమ్మా? కరెక్ట్ సార్. సో లేటెస్ట్ ఈ తీర్పుతో అయితే భవిష్యత్తులో దర్యాప్తు విచారణ సంస్థల్లో మాత్రం ఏదైనా సంస్కరణలు ఖచ్చితంగా వస్తాయని ఆశిద్దాం సార్. థ్యాంక్ యూ సో మచ్. రెండిట్లోనమ్మా, దర్యాప్తు సంస్థల్లోనూ అలాగే మన జ్యుడిషియరీలో రెండిట్లో కూడా మార్పులు రావాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అండి గిరిధర్ గారు. ఇది వాళ్ళ స్పెషల్ డ్రైవ్. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్.